శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం 2026-27 పరాభవనామ సంవత్సర మేషరాశి ఫలితాలు. ఈ 2026-27 సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు, స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, వ్యాపారము, ఉద్యోగము, విద్య, విదేశీ ప్రయాణం ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం కలిపి భరణి మేషరాశి ఉంటాయి. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. ఈ రాశి వారికి గురుడు జూన్ 1వ తేదీ వరకు 3వ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అక్కడి నుంచి జూన్ 2 నుంచి గురుడు 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేయడం వల్ల రజతమూర్తిగా ఉంటాడు. అట్లాగే సంవత్సరం అంతా కూడా శని వ్యయ స్థానం అయినటువంటి మీన రాశిలో ఉండటం వల్ల లోహమూర్తిగా శని సంచారం చేస్తున్నాడు. ఈ 2026-27 కూడా పరాభవన సంవత్సరంలో శని అక్కడే ఉంటాడు, మీన రాశిలోనే. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఎందుకంటే గురుడు అనుకూలత, రాహుకేతువులు అనుకూలత ఉన్నప్పటికీ శని వ్యయంలో ఉండటం, అది ఏలినాటి శని ఉండటం వల్ల కొంచెం వ్యతిరేకమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ టోటల్గా ఈ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. అట్లాగే ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయటం, వాహనాలు ఖరీదు చేయటం, పని ఒత్తిడి తగ్గి చేస్తున్నటువంటి చోట సుఖంగా ఉండటం, అట్లాగే ఉద్యోగాల్లో పదోన్నతి అంటే ప్రమోషన్లు గట్రా ఉండటం, వ్యవహార జయము. మొదటి 3 నెలల్లో గురుబలం లేకపోవడం వల్ల కొంచెం చికాకులు ఉన్నప్పటి నుంచి ఉగాది నుంచి 3 నెలలు అక్కడి నుంచి చాలా బాగుంటుంది. గురుని చతుర్థ సంచార కాలం వీళ్ళందరికీ కూడా చాలా శుభప్రదం అని చెప్పచ్చు. గృహ నిర్మాణాదులు, వాహనం ఖరీదు చేయటం, విద్య అభ్యసించేటువంటి వాళ్ళకి మంచి ఉన్నత విద్య రావటం, విదేశీ యోగం చేయాలంటే మాత్రం డిసెంబర్ దాటిన తర్వాత మాత్రం ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి యోగం ఉంటుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి స్థిరమైనటువంటి ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. గురుడు చతుర్థ కేంద్రం మీద సంచారం ఆనంద జీవితం, ఉత్సాహం, బంధుమిత్ర సమాగమం, ఇంట్లో శుభకార్య పరంపర, అవసరానికి అనుకూలంగా ధనం రావటం, వ్యాపారం అభివృద్ధి చెందటం, వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటిది. అయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు, రాహు, కేతు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన 100కి 90% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిగతా 10% మాత్రం మైనస్, అనుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తాయి శనీశ్వరుడు గారు. అట్లాగే జూలై 26 నుంచి డిసెంబర్ 11వ తేదీ మధ్య శని వక్ర స్థితిలో ఉండటం వలన కుటుంబానికి సంబంధించినటువంటి, వ్యవహారానికి సంబంధించినటువంటి చికాకులు, కుటుంబ భారము, అధిక వ్యయము, అనారోగ్యము, వ్యవహారంలో చేతికి వచ్చినటువంటి కాస్త పక్కకు పోవటము, ఇటువంటి కష్టాలని కూడా ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం కనుక ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే షేర్ మార్కెట్, బంగారం, బట్టలు, విద్య వీటికి సంబంధించినంత వరకు చాలా అనుకూలమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అట్లాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఆయిల్, మట్టి, ఇసుక, తైలము, సిమెంటు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కొంచెం మందగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఈ ఏలినాటి శనిలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం వాళ్ళంతా కూడా శనికి సంపూర్ణంగా శాంతి చేయించుకోవటం, శనివారం నువ్వులు దానం ఇచ్చుకోవటం, శనివారం తైలాభిషేకం చేయించుకోవటం చేస్తే కనుక శనీశ్వరుడు యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి 100కి 100% మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళంతా కూడా శనికి అనుకూలంగా ఉండాలంటే కావాల్సినటువంటి శాంతులు చేయించుకోవాలి. ఎటు చూసుకున్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగానే చెప్పచ్చు. హరి ఓం తత్సత్.